అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. హాయ్ సుహాస్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే ప్రొడ్యూసర్గా బిజీ ఉన్నారా, యాజ్ యాక్టర్గా బిజీగా ఉన్నారా? రెండిటిలో బిజీ ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇన్నేళ్ళ జర్నీ, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఉంటాయండి. అంటే ప్రతిరోజు మనకు ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉంటాం. సో ప్రతిసారి లెసన్ అంటే ప్రతిదీ నేర్చుకోవడమే కదా. సో అన్నీ కొత్తగా వస్తుంటే వాటిని నేర్చుకోవాలి, వాటికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి. సో అన్నీ చూస్తున్నాను. మీరు చేసిన సీరియల్స్ కన్నా అపరంజి ఇంకొన్ని సీరియల్స్ మీకు బాగా ఆడియన్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి బాగా పేరు వచ్చిన సీరియల్ అంటే, యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు బాగా నచ్చిన సీరియల్ అంటే ఏది? యాక్చువల్గా నేను చేసిన టచ్వుడ్ అండి, నేను చేసిన సీరియల్ అన్నీ కూడా జనాలు అంతా బాగా గుర్తు చేసుకొని, అంటే ఆల్మోస్ట్ నేను చేసిన సీరియల్ అన్ని హిట్. టచ్వుడ్ సినిమాల్లో నాకు అంత బ్రేక్ రాలేదు, కానీ సీరియల్ అయితే నేను చేసిన సీరియల్స్ అన్నీ మంచి హిట్ అయ్యాయి. నాకు స్పెషల్గా నా పర్సనల్గా నా కెరియర్లో అంటే నాకు దేవత చేసినప్పుడు అది చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి నా లైఫ్లోనే. ద బిగ్గెస్ట్ రోల్, బికాజ్ ఎందుకంటే ఒక కంప్లీట్గా న్యూ ట్రై చేశాను నేను. తెలంగాణ స్లాంగ్ ఒకటి, అండ్ టాంబాయ్ లాగా ఉండడం ఒకటి, ఒక డీ గ్లామర్ టిపికల్. అప్పటి వరకు చూసిన సుహాస్ని ఒక రకం అయితే, ఆ సీరియల్లో చూసిన సుహాస్ని ఒక డిఫరెంట్ సుహాస్ని కనిపిస్తుంది. సో చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉండే. సో అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. ఎస్. అంటే బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరికి బాగా మీ సపోర్ట్ అంటే? ఆబ్వియస్గా నేను బిగ్ బాస్ చూస్తాను. ఇప్పుడు కాదు, సీజన్ 1 నుంచి చూస్తున్నాను నేను. నాకు ఇష్టం. అందరికీ అండి, అందరికీ నా సపోర్ట్ ఉంటుంది. అందరికీ బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు ఉన్నారంటే వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు దా చూసిన దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను యాక్చువల్గా ఒక 10 days నుంచి 1 week నుంచి చూడట్లేదండి. నేను మళ్ళీ వెళ్ళి హాట్‌స్టార్లో అన్నీ చూడాలి. బికాజ్ ఎందుకంటే నేను ఓన్లీ ప్రోమోస్ షూట్లో బిజీగా ఉండే, నాకు ఈ షెడ్యూల్ నడుస్తుంది. సో అందుకని చూడలేదు. బట్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో అందరూ బాగా ఆడుతున్నారండి. ఎవరికి వాళ్ళే నాకు అంటే ఇప్పుడు ఇమాన్యుల్ అనేసరికి, తనూజ అనేసరికి, లేకపోతే రీతు, కామనర్స్లో కూడా వాళ్ళందరూ బాగున్నారు. అండ్ సంజన గారు కూడా చాలా డిఫరెంట్గా వెళ్తుంది. కాన్సెప్టే కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఈసారి. కామనర్స్ కానీ వీళ్ళు కామనర్స్ కూడా అగ్ని పరీక్షలు చాలా బాగా చేశారండి. వాళ్ళంతా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని చాలా బాగా వచ్చారు. సో అందరూ బాగా చేస్తున్నారు. పట్టు చీర సాంగ్ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఆ సాంగ్ గురించి చెప్పాలంటే నిఖిల్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి టాలెంట్ ఉంది నిఖిల్కి, అండ్ డ్యాన్స్ ఇరగతీస్తాడు డెఫినెట్గా. అండ్ దానికి తోడు నైని కూడా యాడ్ అయింది. ఎప్పుడు కూడా మనకి ఒక చేయి కదా, 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ బాగుంటాయి, క్లాప్స్ వస్తాయి. సో నిఖిల్ వేయడమే కాకుండా నైని పవన్ కూడా డ్యాన్స్ బాగా వచ్చేయడంతో ఆ సాంగ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. అరే బాలే ఉంది అని చెప్పి అనిపించింది. అండ్ సాంగ్ డెఫినెట్గా క్వాలిటీ కూడా, ప్రొడక్షన్ హౌస్ క్వాలిటీ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాబట్టి డెఫినెట్గా సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు సాంగ్స్ చేస్తారు? ఇస్తే ఎందుకు చేయనండి, చేస్తాను. అంటే చెయ్యడం ఇష్టమే, కానీ నాట్ అంటే ఇంత హెవీగా అంటే చూడాలి. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ, షోస్ కానీ, ఏమైనా సీరియల్స్ ఇంకా అప్కమింగ్ ఏమేమి ఉంది? పాన్ ఇండియా మూవీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాను, ప్రొడక్షన్ కమ్ యాక్టింగ్లో. షోస్ అంటే ఇంకా మీకు తెలిసిందే, ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంటాను. అండ్ త్వరలో ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను, ఇంకొకటి కొత్తది. అండ్ సినిమాలు అంటారా, డెఫినెట్గా మంచి రోల్ వస్తే, మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా సినిమాలో కూడా కనిపిస్తాను. మీ ప్రొడక్షన్ డెబ్యూ యాక్టర్స్ని ఏమైనా పరిచయం చేస్తున్నారా? చేశామండి ఇంతకుముందు కూడా. కొత్త వాళ్ళకి చాలామందికి ఇచ్చాను నేను సీరియల్స్లో. కొన్ని న్యూ టాలెంట్ని చాలామందికి ఇచ్చాను కూడా నేను. సో డెఫినెట్గా బాగుంది మాకు అనిపిస్తే వాళ్ళు డెఫినెట్గా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి.